త్రీ బాడీ ప్రాబ్లం ప్రజెంట్ ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియోలో ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సిరీస్. దీన్ని కంప్లీట్ గా ఒక చైనీస్ రైటర్ రాసినటువంటి నావల్ ని అడాప్ట్ చేసుకుని ఈ సిరీస్ ని తీశారు. ఇది ఒక 8 ఎపిసోడ్ సిరీస్. ప్రతి ఎపిసోడ్ 1 అవర్ ఉంది. అంటే అప్రాక్సిమేట్ గా సిరీస్ ని కంప్లీట్ చేయాలంటే 8 అవర్స్ పడుతుంది. సింపుల్ గా స్టోరీ లైన్ ఏంటంటే హ్యూమానిటీకి ఒక డేంజర్ సిచ్యువేషన్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్ ని ట్యాకిల్ చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ అందరూ కలిసి ప్రపంచాన్ని రాబోయే థ్రెట్ నుండి ఎలా సేవ్ చేశారనేది సిరీస్ స్టోరీ. ఇక సిరీస్ ఎలా ఉందని చూస్తే ఎపిసోడ్ 1 to 5 వరకు సిరీస్ ఎక్సలెంట్ గా ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ క్యారెక్టర్స్ అన్ని కూడా డెవలప్ కావడానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా చూడాలి. ఎందుకంటే ఈ ఎపిసోడ్ లోనే మనకు గోస్ట్ పార్టికల్స్ గురించి, పార్టికల్ యాక్సిలరేటర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా నానో టెక్నాలజీ, ఇంకా విజన్ లో ఎటు చూసినా ఒక మెరిసే టైం ఫ్రేమ్ వంటివి కనిపించడం కథకి చాలా ఇంపార్టెంట్. సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ నుండి 5th వరకు సూపర్ గా ఉంది. సిరీస్ లో ఒక దగ్గర ఓపెన్ హ్యామర్ రిఫరెన్స్ అయితే ఉంటుంది. కథ పాస్ట్ అండ్ ప్రెజెంట్ లోకి రన్ అవుతూ ఉంటుంది. స్పెషల్ గా డీహైడ్రేషన్ అండ్ రీహైడ్రేషన్ థియరీ ఫెంటాస్టిక్ గా అనిపించింది. అసలు త్రీ బాడీ ప్రాబ్లం కి మీనింగ్ ఏంటో 5th ఎపిసోడ్ లో కంప్లీట్ గా తెలిసిపోయిన తర్వాత మనకు షాకింగ్ గా అండ్ ఎక్సైటెడ్ గా అనిపిస్తుంది. అయితే 3 సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా సేమ్ అలైన్మెంట్ లోకి వచ్చిన తర్వాత ఆ సోల్జర్స్ కి జరిగేటువంటి ఎఫెక్ట్ అయితే చాలా బాగా అనిపించింది. సిరీస్ లో కన్వర్జేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సిరీస్ చాలా లాగ్ ఉంది. సిరీస్ లో జడ్జ్మెంట్ డే ఎపిసోడ్ సూపర్ గా ఉంది. షిప్ లో ఉండే సీన్స్ ఫెంటాస్టిక్ ఉన్నాయి. అక్కడ వాడిన విజువల్ ఎఫెక్ట్స్ గానీ, నానో టెక్నాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ రాగే సాలజార్ మోరల్ డైలామాలో పడడం ఎక్సలెంట్ గా ఉన్నాయి. అయితే 5th ఎపిసోడ్ ఎండింగ్ మాత్రం అస్సలు మిస్ కావద్దు. సోఫోన్స్ క్యాపబిలిటీ గురించి తెలిసే టైంలో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ ఒక్క 5th ఎపిసోడ్ తో రాబోయే ఎపిసోడ్స్ పై చాలా క్యూరియాసిటీని అయితే పెంచుతుంది. కానీ తర్వాత సిరీస్ ఒక రకంగా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. 6th నుండి 8th ఎపిసోడ్స్ చాలా స్లోగా ఉన్నాయి. వెరీ బోరింగ్ కన్వర్జేషన్స్ ఉన్నాయి. సిరీస్ 6th ఎపిసోడ్ నుండి చాలా డల్ అవుతుంది. ఎలా అంటే ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమికల్ సైన్స్ గురించి మరీ ఎక్కువగా డిస్కస్ చేసి బోరింగ్ ఫీలింగ్ అయితే తెప్పించారు. అసలు పాయింట్ ఏంటంటే సిరీస్ చూసి ప్రతి ఒక్కరు సైంటిస్ట్ అయితే కాదు కాబట్టి సిరీస్ చూసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ప్లెయిన్ లాంగ్వేజ్ లో ఆ డిస్కషన్ చేస్తే బాగుండేది. అఫ్ కోర్స్ రాకెట్ సైన్స్ గానీ స్పేస్ గురించి బాగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి 6th ఎపిసోడ్ నుండి అంత బోర్ అయితే ఉండదు. అయితే సిరీస్ 7th ఎపిసోడ్ లో ఒక పోర్షన్ బాగుంది. స్పెషల్ గా హాస్పిటల్లో విల్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఫైనల్ ఎపిసోడ్ లో అంతేం లేదు. ఒక వాల్ ఫేసర్ అని ఉంది, కానీ దాన్ని ఎంత లేపాలని ట్రై చేసినా కూడా అదంతా ఎక్సైట్మెంట్ అయితే మనకి ఇవ్వదు. ఇంకోటి సిరీస్ లో ఫన్ ఏంటంటే స్పేస్ లో న్యూక్లియర్ బాంబ్ పెట్టి స్పేస్ క్రాఫ్ట్ స్పీడ్ ని మోర్ దెన్ 1% ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ తో ట్రావెల్ చేయడం బాగుంది. సిరీస్ ఎండింగ్ అంతా బాలేదు. సీజన్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. టెక్నికల్ గా సినిమా చాలా రిచ్ గా ఉంది. జడ్జ్మెంట్ డే సీన్స్ కానీ, క్యాటిక్ ఎరా అండ్ స్టేబుల్ ఎరాలో ఉండేటువంటి సీన్స్ సూపర్ గా అనిపిస్తాయి. ఇక పర్ఫార్మెన్స్ లో గ్రూప్ ఆఫ్ 5 సైంటిస్టులు అందరు కూడా బాగా పర్ఫార్మ్ చేశారు. స్పెషల్ గా విల్ గురించి చెప్పుకోవాలి. విల్ క్యారెక్టర్ లో ఎమోషనల్ డెప్త్ ఉంది. అది స్క్రీన్ పై రియలిస్టిక్ గా అనిపించింది. తర్వాత డాక్టర్ రాగే సాలజార్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఒక టైంలో షిప్ లో చేసిన పనికి రిగ్రెట్ అవ్వడం, ఆ తర్వాత చివరికి తను క్రియేట్ చేసినటువంటి టెక్నాలజీని వేస్ట్ చేయకుండా మంచి పనుల కోసం యూజ్ చేయడం బాగుంది. ఫైనల్ గా సైన్స్ ఫిక్షన్ ని లైక్ చేసే వారికి ఈ సిరీస్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది త్రీ బాడీ ప్రాబ్లమ్ సిరీస్ రివ్యూ. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.